సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ ఉపయోగించే భూగర్భ బంకర్ను ఇజ్రాయెల్ దళాలు ధ్వంసం చేశాయి. తాజా దాడిలో దాదాపు 50 యుద్ధ విమానాలు పాల్గొన్నాయని ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ అధికారికంగా వెల్లడించింది. ఆపరేషన్ రోర్ ఆఫ్ ది హ్యారియర్ పేరుతో ఈ దాడిని నిర్వహించినట్టు తెలిపింది. ఇజ్రాయెల్ ఇంటెలిజెన్స్ విభాగం అందించిన పక్కా సమాచారంతో టెహ్రాన్ నడిబొడ్డున ఉన్న లీడర్షిప్ కాంప్లెక్స్ కింద నిర్మించిన భారీ భూగర్భ బంకర్ను లక్ష్యంగా చేసుకుని ఈ వైమానిక దాడులు జరిగాయి. అత్యవసర సమయాల్లో యుద్ధ కార్యకలాపాలు నిర్వహించడానికి, తమ మిలిటరీ ప్లాన్స్ అమలు చేయడానికి ఇరాన్ పాలకులు ఈ బంకర్ను ఎన్నో ఏళ్ల పాటు శ్రమించి నిర్మించుకున్నారని ఐడిఎఫ్ పేర్కొంది. అనేక వీధులకు విస్తరించి ఉన్న ఈ బంకర్లో సీనియర్ అధికారుల కోసం మీటింగ్ రూమ్లు, ఎంట్రీ పాయింట్లు ఉన్నాయని, దీనిని ఖమేనీ వినియోగించుకునే లోపే ధ్వంసం చేశామని ఇజ్రాయెల్ సైన్యం వివరించింది. ఖమేనీ హతం తర్వాత కూడా ఇరాన్ సీనియర్ అధికారులు ఈ కాంప్లెక్స్ను వినియోగిస్తున్నారని ఐడిఎఫ్ తెలిపింది. ఈ దాడి ద్వారా ఇరాన్ అత్యంత కీలకమైన కమాండ్ అండ్ కంట్రోల్ వ్యవస్థను దెబ్బతీశామని, ఇది ఆ దేశ మిలిటరీ సామర్థ్యంపై తీవ్ర ప్రభావం చూపుతోందని పేర్కొన్నారు. ఇరాన్లోని అత్యంత కట్టుదిట్టమైన భద్రత కలిగిన ఈ ప్రాంతాన్ని సుదీర్ఘ నిఘా అనంతరం ధ్వంసం చేసినట్లుగా ఇజ్రాయెల్ స్పష్టం చేసింది.